హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇల్లు లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ అదిరిపోయే శుభవార్త. ఈ ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు కట్టించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది తీసుకురావడం అయితే జరిగింది. ఈ సంక్రాంతి కానుగ్గా ఈ ఇల్లు గురించి రిజిస్ట్రేషన్ అనేది జరగబోతుందని ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. ఎవరైతే ఇల్లు లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పేదలు ఇల్లు లేకుండా ఉంటున్నారో వారందరికీ ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఇవ్వాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ అయితే చేయడం అయితే జరిగింది. ఇకపోతే పీఎం ఆవాస్ యోజన పథకం కూడా రావడం అయితే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఇల్లు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇల్లు ఈ రెండు ఒకేసారి పూర్తి చేయాలని చెప్పి ఒక గట్టి నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగింది. దాదాపు 6 లక్షలకు పైగా ఈ 5 సంవత్సరంలో పూర్తి చేయాలని చెప్పి ఒక నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగింది. మీరు గనక గవర్నమెంట్ అధికారులకు తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అనేది చూపించాల్సి అయితే ఉంటుంది. మీరు గనక మీకు సొంత స్థలం గనుక ఉంటే దానికి కట్టుకునేందుకు డబ్బులు అనేది అందజేస్తారు. ఇకపోతే సొంత స్థలం కూడా లేదు, కట్టుకునే దానికి డబ్బులు గనక లేదు అనుకుంటే మీకు సొంత స్థలం ఇచ్చి ఇల్లు అనేది కట్టించడం అయితే జరుగుతుంది. మీకు గనక అంత నమ్మకం కలగకపోతే మొన్న పేపర్ ఆర్టికల్లో దీని గురించి అయితే ఒక ఆర్టికల్ అనేది వేయడం అయితే జరిగింది. నేను మీకు పైన స్క్రీన్ షాట్ తీసి అయితే మీకైతే తెలియజేస్తాను. ఓకేనా అండి? ఈ వీడియో కనుక మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే ఇల్లు లేవు అటువంటి వారికి ఈ సంక్రాంతి కానుకగా ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వారికి రిజిస్ట్రేషన్ అనేది చేయించాలని చెప్పి ఒక గట్టి నిర్ణయం అనేది తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా అండి? ఇకపోతే ఎవరైతే పేదలు ఇల్లు లేకుండా ఉన్నారో వారందరికీ ఇది ఒక మంచి అవకాశం కూడా అని చెప్పి చెప్పవచ్చు. ఓకేనా అండి? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే జెన్యూన్గా అయితే మీకైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.